జై గురుదత్త శ్రీ గురుదత్త. తెలుగు భాష, తెలుగు జాతి ఈ వైభవాన్ని చాటి చెప్పినటువంటి రంగాలు ఎన్నెన్నో మరెన్నో మన మాతృభూమిపై ఉన్నాయి. వాటిలో తెలుగు సినీ పరిశ్రమ ఒకటి. ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆనాటి కాలంలో తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పింది తెలుగు చిత్రసీమ అనటంలో ఏ మాత్రమూ సందేహం లేదు. అయితే తరాలు మారుతున్నప్పుడు ఆ చిత్రసీమ వైభవాన్ని కాపాడే మహానుభావులు పుట్టుకు వస్తున్నారు కూడా. అయితే అటువంటి వారినే తెలుగు చిత్రసీమ యొక్క మూల స్తంభాలుగా మనం మాట్లాడుకుంటాం. దురదృష్టవశాత్తు ఈరోజు ఈ పదాన్ని, మూలస్తంభం అనే పదాన్ని అందరికీ ఉపయోగించేస్తున్నాం. ఒక 2-3 సినిమాలు చేసేటప్పటికీ సినీ పరిశ్రమకి మూలస్తంభం లాంటి వాడు అనే మాట ఉపయోగిస్తున్నాం. అది కాదు. ఒక తరంతో ఆగిపోయేదాన్ని తర్వాత తరాలకి అది నిలబెట్టేవాడు నిజానికి మూలస్తంభం లాంటివాడు. అలాగా చిత్రసీమని పడిపోకుండా తన భుజస్కంధాల మీద కాపాడేవాడు మూలస్తంభం వంటివాడు. ఇలాంటి వాళ్ళనే మటుక్కే మూలస్తంభాలు అనే పదానికి సరిపోతారు. ఈ మూలస్తంభం అనే మాట కొద్ది మందికి మాత్రమే మనం ఉపయోగించాలి. అలా కొద్ది మందికి ఉపయోగించిన వారిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆ మాటకు అర్హత పొందిన వ్యక్తి అని నాకు అనిపిస్తోంది. ఆయన ఎవరో కాదు, ఆయన ఘంటసాల బలరామయ్య గారు. ముందుగా ఘంటసాల బలరామయ్య గారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాల్లోకి మనకు వెళ్దాం. చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అంకితభావం, ఇలా ఎన్నో సంవత్సరాలైనా ఇటువంటి మహానుభావుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉన్నారు కాబట్టే ఆ తరం గురించి ఈరోజు కూడా, ఈ తరంలో కూడా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఎన్ని తరాలు మారుతున్నా ఆ మహానుభావుల గురించి ఎందుకు మాట్లాడుకోగలుగుతాం? క్రమశిక్షణ, అంకితభావం, పరిశ్రమను కాపాడాలనే చిత్తశుద్ధి, నైతిక విలువలను ఏమాత్రం దిగజార్చకుండా సినీ పరిశ్రమలో నష్టాలు వచ్చినా సరే వాళ్ళు నడుస్తూ చిత్రరంగంలో సినిమాలను నిర్మిస్తూ ఒక నైతిక విలువలకు కట్టుబడి చక్కటి సినిమాలను ప్రదర్శించి జనరంజకం చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళలో ఘంటసాల బలరామయ్య గారు ఒకరు. అయితే ఈనాటి చిత్రసీమలో వేల కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతోంది అంటే అది చిత్రసీమను సరైన పద్ధతిలో తీసుకెళ్ళినటువంటి ఘంటసాల బలరామయ్య గారు లాంటి మహానుభావులే కారణం. ఇలాంటి మహానుభావులు వేళ్ల మీద ఉంటారు. అందుకనే వీళ్ళని మనం మూలస్తంభాలుగా మనం మాట్లాడుకుంటాం. ఆ రోజుల్లో ఫలానా సినిమాలో హీరో ఎవరు అని చూసి వెళ్ళేవారు కాదు సినిమాలకి. ఆ సినిమా బ్యానర్ ఏంటి అని చూసి వెళ్ళేవారు. ఆ బ్యానరు అంటే అంత చక్కగా తీస్తారు అనేది ఆ బ్యానర్ సింబలే మనసులో ఉండేది. అందుకనే సినిమా మొదలైనప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలు, 5 నిమిషాల వరకు కూడా బ్యానర్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. అలాగా బ్యానర్స్ ద్వారా, అంటే బ్యానరే హీరోలుగా నిలబెట్టినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. వాటిల్లో మోహిని, వాహిని, శోభనాచల, భరణి, సారథి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇటువంటి బ్యానర్స్ కోవకు చెందిందే ప్రతిభా పిక్చర్స్. ఆ ప్రతిభా పిక్చర్స్ మన ఘంటసాల బలరామయ్య గారిది. ఇలాంటి మహానుభావులు ఎంతోమందిని వారు కళాదృష్టితో చూసి వారు పైకి తీసుకొచ్చారు. అలాంటి వారు ఎందరో ఉన్నారు. ఆణిముత్యాలు ఘంటసాల బలరామయ్య గారి దృష్టి సారిస్తే ఆ దృష్టిలో పడి ఒక దాదా ఫాల్కే అవార్డు గ్రహీత అయినటువంటి మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. దాని గురించి మాట్లాడుకోవాలంటే ఒకసారి ఘంటసాల బలరామయ్య గారు మద్రాసు వెళ్తున్నారు. మద్రాసు వెళుతూ విజయవాడ స్టేషన్లో ట్రైన్ ఆగింది. బలరామయ్య గారు పేపర్ చదువుకుంటున్నారు.
అయితే అప్పుడే విజయవాడ స్టేషన్ అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. ఎందువల్ల అంటే నాటక రంగం నుంచి నాటకాలు వేసే అప్పుడు నాటకాలు విపరీతంగా ఉండేవి. నాటకాలు ప్రదర్శించి విజయవాడ నుంచి తమ తమ ఊళ్ళు వెళ్ళేవాళ్ళు స్టేషన్లో ఉన్నారు. అలా ఆయన ఒక్కసారి పరికించి చూశారు. ఓహో, కోలాహలంగా ఉంది. మళ్ళీ పేపర్ చదువుకుంటున్నాడు. ట్రైన్ ఆగింది, ఇంకా సమయం ఉంది బయలుదేరటానికి అని చెప్పారు. సరే, మళ్ళీ ఆయన కిటికీలోంచి చూశాడు. చూస్తుంటే సన్నగా బక్కపలచగా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అటువైపు తిరిగి ఉన్నాడు. ఓహో, అక్కడ కోలాహలంగా ఉంది, జనాలందరూ కూడా నాటకాల వల్లే కనిపిస్తున్నారు. అయితే ఈయనకి వెంటనే బలరామయ్య గారు కళాదృష్టి కలిగినటువంటి వ్యక్తి. ఎవరిని చూసినా ఆయన ఒక ఆలోచనకు వస్తాడు. ఈ వ్యక్తి మనకి ఎలా ఉపయోగపడతారు, సమాజానికి ఎలా ఉపయోగించుకోవాలి, ఇతని ద్వారా ఏ మెసేజ్ పంపించాలనేది ఆలోచించేవాడు ఆయన. పైగా సినిమా రంగంలో నాటక రంగంలో తరఫీదు పొందాడు కాబట్టి ఆయన వ్యక్తిని చూసి చెప్పగలుగుతాడు. వెంటనే ఆ వ్యక్తిని చూశాడు దూరం నుంచి. సన్నగా బక్కపలచగా కొంచెం నల్లగా ఉన్నాడు. ఎవరు ఈ వ్యక్తి అనుకున్నాడు. వెంటనే దిగి వెంటనే ఇంకా టైం ఉంది బయలుదేరడానికి ట్రైన్ అని తెలిసింది. వెంటనే గబగబా అతని దగ్గరికి వెళ్ళాడు. వెళితే అతను వెనక్కి తిరిగి నుంచున్నాడు. ఇక్కడంతా కోలాహలంగా ఉంది. ఏమయ్యా, నీ పేరు ఏమిటి అన్నాడు. నా పేరు నాగేశ్వరరావు అండి అన్నాడు. నువ్వు నాటకాలు ఆడి వస్తున్నారా అంటే, అవునండి, నేను నాటకాలు ఆడి విజయవాడలో నాటకాలు ఉన్నాయి, ప్రదర్శనలు అవి చేసి మా ఊరు గుడివాడ వెళ్తున్నాను అని ఎక్కడే నాగేశ్వరరావు గారు చెప్పారు. చెప్పంగానే, ఏమోయ్ నువ్వు సినిమాల్లో నటిస్తావా అన్నాడు. చూస్తే సుందరమైన మొహం బలరామయ్య గారిది. ఆయన మాట్లాడుతుంటే అక్కనే నాగేశ్వరరావు గారికి ఏం చెప్పాలో తెలియక ఊ అన్నాడు. అంతే, ఆ ఊ అన్న పదము అక్కినే నాగేశ్వరరావు గారి జీవితాన్ని మార్చేసింది. తద్వారా 1944 సంవత్సరంలో ఘంటసాల బలరామయ్య గారు నాగేశ్వరరావు గారిని శ్రీ సీతారామ జననం అనే సినిమాలో లీడ్ రోల్ని ఇచ్చారు. అంతే, అక్కడితో నాగేశ్వరరావు గారి జీవితం పూర్తి స్థాయిలో మారిపోయింది. అంటే బలరామయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి. ఒక సంస్థను పెట్టుకుని ఆయన ఎంతోమందికి ఉపాధిని కలిగించాడు. ఎంతోమంది కళాకారులను బయటికి తీసుకొచ్చాడు. ఒక్క నాగేశ్వరరావు గారే కాదండి, చిత్రపు నారాయణమూర్తి గారు అంటే పూర్వకాలంలో పౌరాణిక సినిమాలు దర్శకత్వం వహించేవారు. వారి బ్యానర్ పైన, ప్రతిభా పిక్చర్స్ పైన వారిని తీసుకొచ్చి చాలా కాలం అవకాశాలు నారాయణమూర్తి గారికి, చిత్రపు నారాయణమూర్తి గారికి అవకాశాలు ఇచ్చారు. అలాగే ఇంకా చెప్పాలంటే తాపీ ధర్మారావు గారిని ఒక రైటర్ ఉండేవారు. ఆయన ఆ రోజుల్లో ఆయన రికమెండేషన్ చేసి మన ఘంటసాల బలరామయ్య గారికి ఒక లెటర్ రాసి పంపిస్తారు. ఒక కుర్రవాడిని పంపిస్తున్నాను, చాలా మంచివాడు కుర్రవాడు, అతను ఏమి చెప్పినా చేస్తాడు, మీకు అవకాశాన్ని బట్టి మీరు వినియోగించుకోండి, అబ్బాయిని ఏ పనైనా చేస్తాడు. సరే, అయితే లెటర్ పట్టుకొచ్చి ఘంటసాల బలరామయ్య గారి దగ్గరికి వచ్చి నుంచున్నాడు. అయితే బలరామయ్య గారికి కొంచెం ఒక్కపూట తినటం అలవాటు. ఆ ఒక్కపూట ఎలా అయ్యా అంటే వెంటనే ఒక్కపూట తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవ్వంగానే అది వెంటనే ఆ అబ్బాయిని ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఆఫీస్ అసిస్టెంట్ కింద పెట్టాడు. ఆఫీస్ అసిస్టెంట్ కింద పెట్టిన తర్వాత ఆయన పేరు ఏమిటి అంటే, ఆ తదనంతరం ఆయన మార్కండేయ సినిమాలో ఒక వేషం కూడా ఇచ్చాడు. ఆయన పేరే పేకేటి శివరాం గారు. అంటే ఎంతోమందికి ఉపాధి అవకాశాలను చూపించినటువంటి మహానుభావుడు ఘంటసాల బలరామయ్య గారు. అదేవిధంగా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చాలా అద్భుతమైన మాటలు రాస్తారండి. ఆయన చిత్ర పరిశ్రమకి వెనకాలుండి రాసేటటువంటి వారు. ఆయన అసలు ఎక్కడో ఏదో బయట ఏదో రాసుకునేవారు, చిత్ర పరిశ్రమకి సంబంధం లేదు. అలాంటిది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ప్రోత్సాహం చేసి వెన్నుతట్టి నిలిచి ఆయన్ని 10 మందిలో తీసుకొచ్చి నిలబెట్టాడు ఘంటసాల బలరామయ్య గారు. చిన్నకోడి సినిమా ద్వారా ఆయన యొక్క మాటల యొక్క ప్రభంజనాన్ని చూపించాడు మన ఘంటసాల బలరామయ్య గారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి యొక్క అద్భుతమైన జ్ఞాన దృష్టిని ప్రజలకు చూపించాడు. అజ్ఞాతంగా ఉన్నటువంటి రామకృష్ణ శాస్త్రి గారి యొక్క పేరుని 10 మందికి తెలియజేసేటట్టు చేశాడు. జనంలో ఏ వ్యక్తి దగ్గరైతే గొప్పతనం అనేది ఉందో దాన్ని పైకి తీసుకురావడం కోసం అహర్నిశలు ప్రయత్నం చేసేవాడు. ఒక వ్యక్తి చాలా గొప్పవాడు అని అనుకుంటే ఆయన ముందెళ్ళి ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఆ వ్యక్తిని బయటికి జనంలోకి తీసుకొచ్చేవాడు. అలాగే రేచుక్క సినిమా
ప్రతిభా పిక్చర్స్ వాళ్ళదేనండి. అయితే ఆ సినిమాతోనే ఆయన చివరిలో చనిపోయారు. ఆ సినిమా పూర్తి కాకుండానే 2-3 నెలలు స్టార్ట్ అయిన 2-3 నెలల్లోనే చనిపోయారు. ఆ సినిమాలో ప్రమీల అనే ఒక అమ్మాయిని తీసుకున్నారు. తర్వాత ఆ అమ్మాయి దేవిక అనే పేరుగా వచ్చింది అమ్మాయి. ఆవిడ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఆవిడని తీసుకొచ్చిన ఈయన. అలాగే ఇంకా చెప్పాలంటే సీతారామ జననం ద్వారా నాగేశ్వరరావు గారికి ఎంత ఇచ్చారనేది మనం చూసాం. ఒక దాదా ఫాల్కే అవార్డు గ్రహీతగా ఈ రోజున నాగేశ్వరరావు గారు ఉండగలిగారు అంటే అదంతా కూడా ఘంటసాల బలరామయ్య గారి పుణ్యమే. ఇదే మాటను అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా మార్లు ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పారు. నాకు దేవుడు అంటూ ఉంటే ఘంటసాల బలరామయ్య గారి. ఆ రోజున ట్రైన్ లేట్ అయినా ఆయన పేపరు అడ్డు పెట్టుకుని చదువుకున్నా నా భవిష్యత్తు వేరేగా ఉండేది. కేవలం వ్యవసాయానికే పరిమితం అయిపోయి ఉండేవాడిని, నాకు అక్షర జ్ఞానం కూడా లేదు అని చాలాసార్లు ఆయన ఘంటసాల బలరామయ్య గారి గురించి చెప్పుకున్నారు. అంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడండి. అదేవిధంగా ప్రతిభా పిక్చర్స్ వారు ఈ నాగభూషణం గారికి కూడా, అంటే మన ఘంటసాల బలరామయ్య గారు తదనంతరం వాళ్ళ అబ్బాయి గారు ప్రతిభా పిక్చర్స్ని ఎలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు నాగభూషణం గారికి కూడా పరిచయం చేసింది ప్రతిభా పిక్చర్సే. ఇంకొక విషయం ఏంటంటే కేవి మహాదేవన్ గారికి తెలుగులోకి పరిచయం చేసింది ప్రతిభా పిక్చర్సే. ఇలా మనం చూసుకుంటూ వెళితే ఎక్కువ శాతం ప్రతిభా పిక్చర్స్ వాళ్ళు ప్రతిభ ఉన్నవాళ్ళని ఖచ్చితంగా క్యాచ్ చేశారనే చెప్పుకోవాలండి. అందువలన ఈ ప్రతిభా పిక్చర్స్ ఎక్కువగా ఆదరణ పొందింది. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయి అనగానే జనం ఆదరించేవారు. పైగా ఈయన తీసినవి కూడా సినిమాలు చాలా తక్కువ అండి. మొత్తం మీద దర్శకత్వం చేసినవి ఒక 9 వరకు ఉండొచ్చు. అందులో 3 పౌరాణికాలు, 5 జానపదాలు, 1 సాంఘికం. యాతావాత చూస్తే ఏదైనా ఆయనది విజయ పరంపరలోనే వెళ్ళాడు. ఏదైనా అంటే ఒక మంచి మెసేజ్. విజయం అంటే అక్కడ లాభాలు గడించడం కాదండి, ఒక మంచి మెసేజ్ని జనంలోకి ఇవ్వగలిగాడు. ఆయన ఆ సంతృప్తితో బతికేశాడు. ఆయన అంత చక్కగా వెళ్ళాడు ఆయన సినీ ఇండస్ట్రీలో. అదేవిధంగా సీనియర్ శివరంజన్ గారి చెల్లెలకు భక్త మార్కండే సినిమాలో చిన్న పాత్రధారి మునికన్య వేషం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె సినీ ఇండస్ట్రీలో జూనియర్ శివరంజన్ అయ్యారు. ఇలాగా చాలామందికి అవకాశాలు ఇచ్చేవారండి ఆయన. అయితే గొప్ప విశేషం ఏంటంటే ఆయనతో ఎవరు పని చేసినా వారిని అసలు వదిలిపెట్టేవాడు కాదండి. ఆయనలో ఉన్న గొప్ప విశేషం, ఎంత వాడినైనా సరే ఆయన అలా మలుచుకునేవాడు. ఎంత అహంకారంలో సరే ఆయన మలుచుకునేవాడు అండి. అలా మలుచుకుని ఆయన దోవలోకి తెచ్చుకునేవాడు. అందుకునే ఆ బ్యానరు ప్రతిభా పిక్చర్స్ అని పెట్టుకున్నాడు. ఆయన ఎవరిలో ప్రతిభ ఉందో ఆ ప్రతిభని పట్టుకునేవాడు. అయితే శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ప్రతిభా పిక్చర్స్లో చాలా కాలం పనిచేశారు. అందువలన ఆయన్ని ప్రతిభా శాస్త్రి అంటారు. ఆ ప్రతిభా శాస్త్రి గారు ఏం చెబితే అవన్నీ కూడా ఆయన వినేవాడు. సర్వసాధారణంగా ప్రతిభా శాస్త్రి గారు చెప్పిన మాటను కాదనేవాడు కాదు. అలాగా ఎవరిలో ఏ మారుమూల ఉన్నా గొప్ప ప్రతిభ అనేది వాళ్ళని వెలికి తీసేవాడు. అయితే దురదృష్టవశాత్తు ఆయన చాలా తక్కువ సంవత్సరాలే బతికాడండి. 47 సంవత్సరాలే ఆయన జీవించి ఉన్నారు. అయితే ఈ 47 సంవత్సరాల్లో కూడా ప్రజల మనస్సుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ఈ రోజున గొప్పగా ఉన్నటువంటి నటులు చాలామంది ఆయన చేత్తో వచ్చిన వారే. కాబట్టి ఆయనని స్మరించిన వారంటూ నాకు తెలుసుండి సినీ ఇండస్ట్రీలో ఎవరు ఉండరండి. ఒకానొక దశలో ఇండస్ట్రీ పడిపోతుంది అన్న సందర్భంలో కాపాడినటువంటి వ్యక్తి ఘంటసాల బలరామయ్య గారని చెప్పుకోవచ్చు మనం. సరే, ఈయన యొక్క జీవిత విశేషాల్లోకి మనం వెళ్తే ఖచ్చితంగా మనం నెల్లూరు జిల్లా వెళ్ళాల్సిందే. సరే, నెల్లూరు జిల్లాలోని పొట్టిపాలెంలో 1906 జూలై 5న జన్మించారండి ఈయన ఘంటసాల బలరామయ్య గారు. అయితే ఈ ఘంటసాల బలరామయ్య గారికి 9 సోదరులు ఉన్నారు. ఈ 9 సోదరుల్లో కూడా ఈయన 3వవాడు. ఈయనకన్నా తమ్ముడు శేషాచలం గారు చివరాయన అనమాట. అయితే ఇక్కడ పెద్ద ఆయన తండ్రి మరణం తర్వాత పెద్ద అన్నయ్య సూర్యరామయ్య గారు సంరక్షణలోని ఈయన పెరిగారు. అయితే సూర్యరామయ్య గారు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారండి. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సూర్యరామయ్య గారు. తర్వాత రాధాకృష్ణయ్య గారు ఉన్నారు. తర్వాత ఘంటసాల బలరామయ్య గారు, తర్వాత శేషాచలం గారు. అయితే ఈ 9 అన్నదమ్ములు అయితే పెద్ద ఆయన అంటే సూర్యరామయ్య గారు అంటే అందరూ భయపడేవారు. కానీ మిగతా 2 ఎవరైతే ఉన్నారో అన్నయ్య తమ్ముడు, అన్నయ్య ఎవరు రాధాకృష్ణయ్య గారు,
చివరైన శేషాచలం గారు, వీళ్ళు కూడా నాటకాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేదండి. అదేవిధంగా ఈయనకి కూడా, మన బలరామయ్య గారికి కూడా నాటకాల మీద ఆసక్తి ఉండేది. బహుశా పెద్ద ఆయన మార్గాన్ని ఈయన ఎంచుకోకుండా అన్నయ్య తమ్ముడు మార్గాన్ని బలరామయ్య గారు ఎంచుకున్నారేమో అని అనిపిస్తోంది. పైగా ఈయన ఆ రోజుల్లో కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ శిక్షణ కూడా తీసుకున్నారు. అంటే ఘంటసాల సూర్యరామయ్య గారు సంరక్షణలో పెరిగారు కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుంటే ఏదో అలా బతికేస్తాడులే, చన్నీళ్ళకి వేడినీళ్ళలాగా బతికేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు. అయితే ఈయనకి ఉద్యోగం మీద అయితే లేదు, కేవలం సినీ రంగం మీద, నాటకాల మీద ఎక్కువగా ఉండేదండి. తదనంతరం సినిమా రంగంకి వచ్చారు కానీ నాటకాల మీద ఎక్కువ ప్రభావితం అయ్యేవారు. వేమూరు గగ్గయ్య గారు, ఈ మహానుభావులు అందరూ ఉండేవారు కదా, వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉండేది. ఇలాగా ప్రతి ఒక్కళ్ళ దాని మీద ఆలోచనతో ఈయన నాటకాలంటే చాలా ఇష్టపడేవారు. గోవిందరాజు సుబ్బారావు గారు, ఈ గోవిందరాజు సుబ్బారావు గారు నాటకాలు ఇవన్నీ కూడా ఈయన చాలా ఇష్టంగా అనుకునేవారు. కావున ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ శిక్షణ తీసుకున్నా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడు. కానీ తన సోదరుడు ఘంటసాల రాధాకృష్ణయ్య మార్గాన్ని మన బలరామయ్య గారు ఎంచుకున్నారు. ఆయన ఆనాటి ప్రసిద్ధ రంగస్థల కళాకారుడు మన రాధాకృష్ణయ్య గారు, రంగస్థల నటుడు కూడా అయ్యాడు ఆయన. అయితే వారు కూడా చాలా ఎక్సలెంట్గా నటిస్తారండి. రాధాకృష్ణయ్య గారు కూడా, వారు మంచి గాయకులు కూడా. అయితే ఈయనకి కూడా పాటలు పాడడం అనేది వచ్చిందండి. తర్వాత ఈయన గాన ప్రతిభ, అంటే మన బలరామయ్య గారి గాన ప్రతిభ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది. చక్కగా పాడేవాడు ఆయన. అంటే అన్నయ్య దగ్గర నుంచి వచ్చినటువంటి వాసనలు ఎక్కడ పోతాయి, చక్కగా రాధాకృష్ణయ్య గారితో కలిపి జర్నీ చేసేవాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాడు. అలాగే తమ్ముడు శేషాచలం గారు కూడా నాటకాల్లో ప్రవేశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకున్నాడు ఆయన. అయితే వారి థియేటర్ కెరియర్ దాదాపు 2 సంవత్సరాలు కొనసాగింది. ఇలాగ ఏదైతే ఉందో 2 సంవత్సరాలు కొనసాగింది. ఆ కాలంలో ఆయన వివిధ పాత్రలు కూడా పోషించాడు. నాటకాల మీద ఎప్పుడైతే దృష్టి పెట్టి వెళ్ళాడో వివిధ పాత్రలు కూడా పోషించాడు. ఆ రోజుల్లో చాలా సినిమా షూటింగులు కలకత్తా మరియు ముంబైలో జరిగేవి. ప్రధాన కారణం ఆ రోజు ఉన్నటువంటి ఒత్తిళ్ళు, బ్రిటిష్ వాళ్ళ ఒత్తిళ్ళు ఇవన్నీ ఉండేవి. కాబట్టి కలకత్తా ముంబైలోనే జరిగేది. మెటీరియల్ కావాలన్నా అక్కడే ఉండేది కాబట్టి కలకత్తా ముంబైలే ప్రధానంగా ఉండేవి. పైగా నటీనటులు థియేటర్లతో ఒప్పందం కూర్చుకునేవారు. ఇలా కలకత్తాలో జరిగితేనే మేము వస్తాము, ముంబైలో జరిగితేనే వస్తాము అన్నట్టు పద్ధతిలో ఉండేది అనమాట. తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు ఈ నగరాల్లో ఉన్న కారణంగా చిత్రాలను రూపొందించడానికి ఆ నగరాలకి తీసుకెళ్లేవారు. ఇక్కడి నుంచి అందరినీ కూడా కలకత్తా కానీ ముంబై కానీ తీసుకెళ్లేవారు. అదేవిధంగా 1933లో ఈయన కూడా తీసుకెళ్లారు. 33లో బలరామయ్య గారిని, ఆయన సోదరుడైన రాధాకృష్ణయ్య గారిని తీసుకెళ్లారు. రాధాకృష్ణయ్య గారితో పాటు మన బలరామయ్య గారు తమ్ముడు గారు అయిన శేషాచలం గారు కూడా వెళ్ళారు. వెళితే ఘంటసాల రాధాకృష్ణయ్య గారికి రామదాసులో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏదో సినిమా ఆఫర్ వచ్చింది కదా అని వెళ్ళారు. వెళితే అక్కడ బలరామయ్య గారికి రాలేదు కానీ ఘంటసాల రాధాకృష్ణయ్య గారికిను శేషాచలం గారికి వచ్చింది. సరే రాలేదు కదా అని, అవకాశం రాలేదు కదా అని ఆయన బాధపడలా. వెళ్ళటం ముగ్గురు వెళ్ళినా బాధపడలా. ఆయన ఏం చేశారంటే అక్కడ మేకింగ్ ఏంటి అనేది తెలుసుకున్నాడు. అంటే ఎలా చిత్రణ చెయ్యాలి అనే విషయాలు ఘంటసాల బలరామయ్య గారు చిత్రంలో నటించుకోకపోయినా ఫిలిం మేకింగ్ యొక్క పోకడలను గమనించాడు. ఆయన పూర్తిగా గమనించాడు. గమనించిన తర్వాత తిరిగి నెల్లూరు వచ్చేసారు. అప్పుడు ఎప్పుడైతే ఇదే ఆలోచనలు, ఏది రామదాసు చిత్రంలో ఫిలిం మేకింగ్ ఎలా అయితే ఉందో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నాడేమో. వెంటనే నెల్లూరు వచ్చేసిన తర్వాత ఆయన స్నేహితులతో శ్రీరామ ఫిలిమ్స్ సంస్థను స్థాపించాడు. ఆయన ఎలాగైనా సరే ఒక ఫిలిం సంస్థను స్థాపించాలని మదన పడేవాడు. సరే అలాగే ఒక సంస్థను స్థాపించాడు. 1936లో సతీ తులసిని నిర్మించారు సినిమాని. ఈ సినిమా విడుదలైన తర్వాత తన భాగస్వామ్యంలో కుబేరా పిక్చర్స్ను స్థాపించడానికి వెంకురెడ్డితో కలిశారు. తర్వాత కుబేరా స్టూడియోను నిర్మించారనుకోండి. కుబేరా పిక్చర్స్ రూపొందించిన మొట్టమొదటి చిత్రము భక్త మార్కండేయ. 1940లో మైరావణ. తర్వాత భాగస్వాముల మధ్య, అంటే ఈ వెంకురెడ్డి గారికి మన బలరామయ్య గారికి మధ్యలో కొన్ని విభేదాలు ఏవో వచ్చినాయి. రావడంతోనే ఘంటసాల బలరామయ్య గారు కుబేరా పిక్చర్స్ నుంచి బయటకు వచ్చేసారు.
బయటకు వచ్చేసినంత మాత్రాన ఆయనతో తీసుకెళ్ళిన వాళ్ళని రమ్మని ఆయన ఏం చెప్పలేదండి. ఆయన అవకాశాలు అందరికీ చూపించేవాడు. ఆయన అయితే ఆయనంతా ఆయన వచ్చేసాడు. సహజంగా ఆయన ధైర్యశాలి, సవాళ్లకు వెరవనివారు అయినటువంటి ఘంటసాల బలరామయ్య గారు దేనికి భయపడేవాడు కాదండి. బయటకు వచ్చేసిన తర్వాత పుల్లయ్య గారి సహకారంతో 1941లో ప్రతిభా ఫిలిమ్స్ స్థాపించారు. అంటే దీనికి అంతటికీ మూలం ఏంటంటే ఆయన రామదాసు సినిమా కోసం ముగ్గురు వెళితే అన్నదమ్ములు ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు, ఈయన సెలెక్ట్ కాల. అది ఈయన మనసులో ఉండిపోయింది. ఎలాగైనా సరే నేను స్థాపించాలనుకున్నాడు, అందరితో కలిసాడు, ఇలా చేసుకున్నాడు. కుబేరా పిక్చర్స్లో కొంతకాలం వెంకిరెడ్డి గారితో ఉన్నాడు. కొంచెం అభిప్రాయ భేదాలు రావడంతో బయటకు వచ్చేసాడు. ఇంకా పుల్లయ్య గారి సహకారంతో ఇవన్నీ పుల్లయ్య గారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన చేసి పుల్లయ్య గారి సహకారంతో ప్రతిభా ఫిలిమ్స్ స్థాపించారు. అదండి నిజంగా మూలం ఎక్కడ పడిందంటే 1941లో పడింది మూలం ప్రతిభా పిక్చర్స్. ఇంకా అక్కడి నుంచి ఆయన మనస్సులో ఇంకా ప్రతిభ ఉన్న వాళ్ళని పట్టుకోవటమే ఆయన మనసులో పడింది. మొదటి ప్రయత్నంగా ఆయన పార్వతీ కళ్యాణం, అంటే దాన్ని పార్వతీ పరిణయం అని కూడా అంటుంటారు, పార్వతీ కళ్యాణం నిర్మించారు. ఆ కాలంలో ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం భారతదేశంలో ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈయన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ పార్వతీ కళ్యాణం ఎప్పుడైతే నిర్మించాడో అదే సమయంలో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. బాంబుల దాడులకు భయపడిపోయి చిత్రీకరణ కూడా ఆపేశారు. అనేక స్టూడియోలు కూడా మూతపడ్డాయి. ఆ రోజుల్లో ఏందొక్కడిదే కాదండి, యుద్ధం జరుగుతోందన్నప్పుడు బాంబుల దాడులకు భయపడిపోయి చిత్రీకరణ కూడా ఆపేసి స్టూడియోలు కూడా మూతపడిపోయాయి. యుద్ధం ముగిసిన తర్వాత చిత్ర నిర్మాణం అత్యంత వేగంగా ప్రారంభించారు అందరూ కూడా, అన్ని ఫిలిమ్స్ కూడా. అది కూడా ఈయన పార్వతీ కళ్యాణం కూడా ప్రారంభించారు, వేగవంతం చేశారు. అయితే ఘంటసాల బలరామయ్య గారు తన ప్రతిభా ఫిలిమ్స్తో కొత్త ఆరంభం చేసి 1943లో గరుడ గర్వభంగంతో ప్రారంభించారు. అయితే ఇది కొంచెం అద్భుతంగా ఉండే విధంగా, అంటే కొత్తగా ఆరంభించారు అనమాట. అంటే గ్యాప్ వచ్చింది కదండి, ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత 43లో గరుడ గర్వభంగంతో చేశారు. 1944లో శ్రీ సీతారామ జననం నిర్మించారు. ఈ సినిమా కోసమే ఆయన పడికాపులు కాస్తే రాముడు క్యారెక్టర్ ఎవరయ్యాలి, లక్ష్మణుడి క్యారెక్టర్ ఎవరయ్యాలి అనుకున్నారు. ఇది చూడటం ఏంటి, అలా మద్రాసు వెళ్ళే ట్రైన్లో నాగేశ్వరరావు గారిని చూడటం ఏంటి, ఇలా ఇవన్నీ జరిగి నాగేశ్వరరావు గారికి అవకాశాన్ని కల్పించాడు. ఈ సినిమా ద్వారా అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎప్పుడైతే పరిచయం చేశారో తదనంతరం ముగ్గురు మరాఠీలు 1946లో వచ్చిందండి. అది ఆ రోజుల్లో గొప్ప భారీ విజయాన్ని పొందింది. దాంతో అసలు ఈయన తీసిన సినిమాలు, దర్శకత్వంతో వచ్చిన సినిమాలు తక్కువ, వేళ్ల మీద లెక్కట్టచ్చు. అయితే ఆ సినిమాలో 1946లో వచ్చినటువంటి మన ఈ ముగ్గురు మరాఠీలు అద్భుతమైన పిక్చర్ అండి. ఈనాటికి కూడా ముగ్గురు మరాఠీలు చూస్తుంటే అది కొత్తగానే ఉంటుంది, అత్యద్భుతంగా దాన్ని తీశారనమాట. అదేవిధంగా 1948లో బాలరాజు నిర్మించారు. ఇది వాణిజ్య విజయానికి ఒక మైలురాయి అయిందండి. ఇన్ని సినిమాలు, అంటే ముగ్గురు మరాఠీలు మించినటువంటి సినిమా బాలరాజు సినిమా అయింది. అంటే ఆ రోజుల్లో బాలరాజు సినిమా ఎలా ఉందంటే ఎక్కడో ఊళ్ళ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవారు. పైగా ఆ ఎడ్ల బండ్లకి ఏం రాసేవారంటే బాలరాజు స్పెషల్ అని రాసేవారు. అంటే అంత అత్యద్భుతంగా బాలరాజు సినిమా మనస్సుల్లోకి వెళ్ళిపోయింది. అంత ఆయన ఎవరిని కూడా వదిలేవాడు కాదు. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ కూడా, అంటే బాగా యాక్ట్ చేస్తాడు ఇతను అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆ బాలరాజు సినిమాలో అవకాశాలు ఇచ్చాడు. అలాగే అందరి చేత పిండి చేయించుకున్నాడు అనుకోండి, చాలా స్పష్టంగా చేయించుకునేవాడు. అలాగే అందరూ కూడా చేశారు, బాగా చేశారు. ఆ సినిమా చాలా చక్కగా ఆడిందండి, వాణిజ్యపరంగా విజయం సాధించింది. అంటే ఆయన తీసిన 9 సినిమాల్లోనూ ఇంచుమించు బాగా వాణిజ్యపరంగా వచ్చింది బాలరాజు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేప్పుడు స్వప్న సుందరి 1950లో వచ్చిందండి. ఈ చిత్రం పరాజయం పొందిన, పాటలు బాగా విజయవంతం అయ్యాయి. ఈ స్వప్న సుందరి సినిమా కొంత ఫెయిల్యూర్ అనే చెప్పాలి. దీనికి గల కారణాలు ఉన్నాయండి, లేకుండా పోలా. బలరామయ్య గారి సినిమా ఫెయిల్యూర్ అయింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. పాటలు మాత్రం హైలైట్ అయిపోయాయి స్వప్న సుందరిలో. దీనికి గల కారణాలు మనం మాట్లాడుకుంటే అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి వివాహం అయింది. సరే, అదొక పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత శ్రీ లక్ష్మమ్మ కథ అని, అంటే ఈయన ఒక కథ తీద్దాం అనుకున్నాడు, లక్ష్మమ్మ కథ అని. అయితే ఇది స్వప్న సుందరి కన్నా ముందుగా ఆలోచించుకున్నాడు లక్ష్మమ్మ కథ తీద్దామని. మరి ఎందుకో ఆయన ఆలోచనలో పడ్డాడు. పడిన తర్వాత స్వప్న సుందరిని స్టార్ట్ చేశాడు.
కొంతమందిని యాక్టర్లు తీసుకున్నాడు, అక్కినేని నాగేశ్వరరావు గారిని వాళ్ళని వీళ్ళని తీసుకున్నాడు, చాలామందిని రన్ చేస్తున్నాడు. చేస్తుంటే ఎవరో లక్ష్మమ్మ కథ తీస్తానని కృష్ణవేణి అనే యాక్టరు లక్ష్మమ్మ కథ తీస్తాననే విషయం ఆయన ఎవరి ద్వారా ఆ నోట ఈ నోట తెలిసింది బలరామయ్య గారికి. అయ్యయ్యో నేను లక్ష్మమ్మ కథ తీద్దామంటే ఆవిడ తీయటానికి అని, లేదండి ఆవిడ తీసేస్తున్నారండి అని. సరే అప్పటికి ప్రతిభా శాస్త్రి గారు చెప్పారు, ఏమండి ఇలాగా లక్ష్మమ్మ కథ కృష్ణవేణి గారు తీస్తున్నారు, మీరు ఆగిపోదాము, మనం స్వప్నసుందరులు స్టార్ట్ చేసాము, యాక్టర్లు కూడా వచ్చేస్తున్నారు, మనం మళ్ళీ లక్ష్మమ్మ కథ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ సినిమా ఆపేయాలి కదా అంటే, ఏమండి నాకు కావాల్సింది లక్ష్మమ్మ కథ ఎవరూ తీయకూడదు, నేనే తీయాలి, నా మనస్సులోంచి వచ్చిన భావం అది, దాన్ని ఎవరో తీస్తానంటే నేను ఎలా అంగీకరిస్తాను, వాళ్ళు తీసుకోమనండి, నేను వాళ్ళందరికన్నా చెయ్యాలి అని చెప్పి అంజలీదేవి గారిని హీరోయిన్గా చేసి ప్రయోగం చేసింది బలరామయ్య గారే లక్ష్మమ్మ కథలో. అయితే ఇది ఎలా జరిగిందంటే దాదాపు ఈ స్వప్న సుందర్ని ఆపేసి ఈ లక్ష్మమ్మ కథకి పోటీగా కృష్ణవేణి గారు లక్ష్మమ్మ కథ తీస్తున్నారు. దానికి గాను ఈయన 19 రోజుల్లో షూటింగ్ ఫిల్మ్ చేసాడు మొత్తం అంతా కూడా. అది మరి ఎలాగ దర్శకత్వం అంటే కోనా ప్రభాకర్ గారు కొన్ని చేసేవారైనా, అదేవిధంగా కెమెరామన్ శ్రీధర్ గారు కొన్ని దర్శకత్వం చేసేవారు, బలరామయ్య గారు కొన్ని దర్శకత్వం చేసేవారు కొంత భాగాన్ని. ఇలాగా మొత్తం మీద చూసినట్లయితే 19 రోజుల్లో శ్రీ లక్ష్మమ్మ కథ తీసి వదిలేరు అనుకోండి, బయటికి వెళ్ళేది అనుకోండి. ఆ తర్వాత స్వప్నసుందరి వచ్చింది, వారు ఆశించినంత విధంగా లక్ష్మమ్మ కథ హిట్ అవ్వలేకపోయింది. దానికి కూడా ప్రధాన కారణాలు ఉన్నాయండి. లక్ష్మమ్మ కథ రావడానికి ఈ అంత ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఎందువల్లంటే 19 రోజులు తీయటం అనే మాటను పక్కన పెడితే సెన్సార్ కటింగ్స్ ఉంటాయి. ఆ సెన్సార్ కటింగ్స్ లేకుండా ఈయన తొందరలో రిలీజ్ వేసాడు. అయితే ఇక్కడ ముడి రీలు ఒకటి ఉంటుంది, ఈ రీలు ముంబై నుంచి తెప్పించాలి, రీల్ అయిపోయేది ముంబై నుంచి తెప్పించుకునేవారు. ఇదొకటి కొంచెం ఎక్స్పెన్సెస్తో కూడుకున్నటువంటి విషయం. ఎప్పుడైతే ఈ సెన్సార్ కట్స్ లేకుండా సినిమా బయటకు వదిలేరు, అప్పుడు ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ పట్టుకుని దాన్ని బ్యాన్ చేస్తూ ఉన్నారు. సరే ఆ ముడుపులన్నీ చెల్లించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆర్థికంగా కొంత ఇబ్బంది పడిన మాట శ్రీ లక్ష్మమ్మ కథ విషయంలోకి వచ్చేప్పటికి వాస్తవం. అది కూడా అంతగా విజయవంతం కాల. అంజలీదేవి గారిని హీరోయిన్ చేసిన ప్రయోగం చేశారు ఆయన బలరామయ్య గారు. అయితే అది కూడా అంతగా ఆడలేదనుకోండి. కానీ స్వప్నసుందరి ఆడకపోయినా జనంలో మాత్రం ఎక్కువగా ఉండిపోయింది, మనసులో ఉండిపోయింది స్వప్నసుందరి మీద. తర్వాత ఇంకా ఈయన అనేక రకాలైన ఇప్పుడు ఎన్నో రకాలైన ప్రయోగాలు అయితే మాత్రం చేసేవాడండి. ఆయన జీవితంలో నిలిచిపోయింది బాలరాజు నాగేశ్వరరావు గారిని పెట్టి తీయాలి అని అనుకున్నాడు, అంతే. ఇంకా అదే మైండ్లో ఉంది. బాలరాజు నాగేశ్వరరావు గారినే ఆయన చివరి వరకు కూడా వెళ్ళాడు. సరే ఈయన ఎక్కడున్నా సరే ప్రతిభ ఎవరి దగ్గర ఉన్నా సరే పట్టుకునేవాడండి, అలా ఉండేవాడు ఆయన. ఆయనతో పనిచేసిన వారిని ఎక్కడ వదిలేవాడు కాదు. మైరావణ సినిమాలో కర్నూలుకు సంబంధించిన ఒక అమ్మాయిని సీతపాత్రధారిగా తీసుకుంటే ఆ అమ్మాయికి పిల్లి కళ్ళు. అక్కడ ఈయనకైతే సీతపాత్రధారిగా అమ్మాయి సూట్ అవుతుంది అనుకున్నాడు, కానీ కళ్ళ విషయం ఆలోచించాల. ఆ పక్కన ఉన్నటువంటి ప్రతిభా శాస్త్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ అబ్జెక్ట్ చేశారు. అయ్యా ఇలాగ మీరు బలరామయ్య గారు మీరు కళ్ళు చూడలేదు, ఆ అమ్మాయి పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళని సీతగా పెడితే బాగుండదు అని చెప్పంగానే అందరూ వద్దన్నారని అమ్మాయిని రిజెక్ట్ చేశారు. అయితే రిజెక్ట్ చేసిన బలరామయ్య గారు ఒక్కసారి మాట ఇచ్చారంటే తప్పరండి. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు. అయ్యో మనం మాట ఇచ్చాం అమ్మాయికి అని వేరే సినిమాలో అమ్మాయికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఆ అమ్మాయి కూడా చిత్రసీమలో బాగా ఎదిగిందనుకోండి. అలాగా చాలా సినిమాల్లో అమ్మాయి కూడా అవకాశాలు వచ్చినాయి బలరామయ్య గారు ఇచ్చిన తర్వాత. అలాగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా ప్రతిభని గుర్తించి ముందుకెళ్ళేటటువంటి వ్యక్తేనండి బలరామయ్య గారు. ఆయన ఒక మాట అనేవారు, నా ప్రాణం ఎప్పుడూ కూడా సినిమా తీస్తూనే పోతుందయ్యా అనేవారు. గొడవల రామబ్రహ్మం గారు ఎలా అయితే సినిమా పరిశ్రమలో సినిమా చేస్తూ ఎలా వెళ్ళిపోయారు, అలాగే ఈయన కూడా సినిమా చేస్తూనే వెళ్ళిపోయారండి. అది ఏంటయ్యా అంటే రేచుక్క సినిమా. ఇది 1953లో వచ్చినటువంటి సినిమా అండి. రేచుక్క సినిమా 54 రిలీజ్ అయింది, 53లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ నిర్మాణం స్టార్ట్ అయిన సమయంలోనే 2 నెలలు 3 నెలల్లోనే రేచుక్క నిర్మాణం సమయంలో అంటే 2 నెలలు 3 నెలలు స్టార్ట్ అయిన 3 నెలల్లోనే బలరామయ్య గారు చనిపోవడం జరిగిందండి. అయితే అది ఎప్పుడు అంటే సరిగ్గా అక్టోబర్ 29, 1953 సంవత్సరంలో ఘంటసాల బలరామయ్య గారు సరిగ్గా ఇదే రోజున గుండెపోటుతో మరణించారు.
అయితే ఈ చిత్రం తర్వాత ఎవరు పూర్తి చేస్తారంటే పుల్లయ్య గారికి అవకాశం ఇచ్చారండి. పుల్లయ్య గారు అంటే అప్పట్లో వచ్చింది పేపర్లో. తర్వాత అంటే ఘంటసాల బలరామయ్య గారి హ్యాండిల్ చేసిన దాన్ని తర్వాత ఎవరు చేయగలుగుతారు అంటే అంత సమర్థత పుల్లయ్య గారికే ఉంది. ఆయన తర్వాత రేచొక్క సినిమాని దాన్ని తీసి 1954 విడుదలైందనుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. రేచొక్క సినిమాలో ఎన్టీ రామారావు గారి కన్నా ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ పాత్ర సరిపోతుందని ఘంటసాల బలరామయ్య గారి ఆలోచన. అయితే అక్కడ కాల్ షీట్లు నాగేశ్వరరావు గారిది లేవండి. ఎందుకంటే ఆయన వదిన సినిమా ఒప్పుకున్నారు. అప్పటికి వదిన సినిమాలో ఆయన పూర్తి కాల్ షీట్లు అక్కడ ఇచ్చేసాడు ఆయన. అందువలన ఇక్కడ రేచొక్క సినిమాకి కాల్ షీట్లు ఇవ్వడానికి సరిపోలే. కాబట్టి దాని ప్రకారంగా ఎవరిని తీసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్టీ రామారావు గారు, ఇంకా కాకపోతే ఎన్టీ రామారావు గారు అనుకున్నారు. సరే, ఆయనకి ఉన్నప్పటికీ కూడా ఆయన నటించారు. బలరామయ్య గారు అడిగితే కాదనేవారు ఎవరు ఉండరు కాబట్టి ఆయన కొంచెం ఫ్రీ చేసుకుని రేచొక్క సినిమాలో నటించారు. బాగా హిట్ అయింది అనుకోండి. అయితే మరి ఈయన చనిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారికి ఏమో బలరామయ్య గారే ఆయన ఫీల్డ్కి తీసుకొచ్చిన నిజంగా గాడ్ ఫాదర్ ఎవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి మన బలరామయ్య గారే, ఘంటసాల బలరామయ్య గారే. కావున ఈయన ఏం చేశారంటే కనీసం ఆయన సినిమాలో చివరి సినిమాలో నేను నటించాలనే ఉద్దేశంతో ఒక చిన్న పాత్రలో రేచొక్క సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా కనిపిస్తారు. దానికి ప్రధాన కారణం ఆ రోజుల్లో అనేక రకాలుగా దీని గురించి మాట్లాడుకున్నారు. ఏంటి చిన్న పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు కనిపించడం ఏంటి అని. అయితే దానికి గల కారణం ఇదేనండి. ఎందుకంటే కేవలం ఘంటసాల బలరామయ్య గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఒక చిన్న పాత్ర ఆయన పూర్తి చేయకుండా వదిలేశాడు ఆ సినిమాని. అందువలన ఆ సినిమాలో నేను నటిస్తానన్న ఉద్దేశంతో నటించాడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు. ఘంటసాల బలరామయ్య గారికి 7 పిల్లలు. ఒకళ్ళు కృష్ణమూర్తి గారు, రెండో ఆయన శ్రీనివాసమూర్తి గారు, మూడో ఆయన శివకుమార్ గారు, 4గో ఆయన శివాజీ గారు. అమ్మాయిలు 3 ఉన్నారు. అయితే ఈయన తర్వాత ప్రతిభా పిక్చర్స్ని తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే కృష్ణమూర్తి గారు, జి కృష్ణమూర్తి గారు టేకప్ చేశారు. తర్వాత ఏది నిజం అనే సినిమా తీశారు. తర్వాత కాలగర్భంలో ప్రతిభా పిక్చర్స్ కాలగర్భంలో కలిసిపోయిందండి. టాలెంట్ ఎక్కడ ఉందో అక్కడికి ఆయనే వెళ్ళి ఆ వ్యక్తిని పిలుచుకొచ్చేవాడు. అంత గొప్ప వ్యక్తులు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఒక వ్యక్తిని చూసి అంచనా వేసేవాడు. గొప్ప విషయం ఏంటంటే ఒక వ్యక్తిని చూసి ఆయన అంచనా వేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి అండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఈయన పెట్టుకుంటే, ఈ అబ్బాయిని పెట్టుకుంటే ఈ సినిమా సక్సెస్ అవుతుంది, ఈ అబ్బాయికి డైలాగ్ డెలివరీ బాగుంది, ఈ అబ్బాయి హీరోగా పనిచేస్తాడు అని కళ్ళతో అసెస్మెంట్ వేయటం అనేది బహు కొద్ది మందికే ఉంటుంది. అందులో ఘంటసాల బలరామయ్య గారు ఒకళ్ళుగా మనం మాట్లాడుకోవచ్చు. చాలా మందికి అవకాశాలు చూపించినటువంటి మహానుభావుడు అక్టోబర్ 29, 1953 మరణించారు. ఆయన మరణించినప్పుడు అందరి వాటికి వెళ్ళారో లేదో తెలియదు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం సర్వసాధారణంగా ఎవరన్నా మరణిస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు వెళ్ళరండి ఎక్కడికి కూడా. ఆయన కేవలం ఘంటసాల బలరామయ్య గారు చనిపోయినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వెళ్ళారు, ఎన్టీ రామారావు గారు వెళ్ళారు, కెఎస్ ప్రకాశ్రావు గారు వెళ్ళారు, వేదాంతం రాఘవయ్య గారు వెళ్ళారు. ఇలా అందరూ కూడా ఆయన ఇంటి ముందు పడిగాపులు కాశారండి. ఆ శవం అక్కడ ఉన్నప్పుడు అలా పడిగాపులు కాశారు. అంటే ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి మనం ఊహించుకుంటే తెలుస్తుంది. అంటే ఆయన జీవితం అంతా కూడా సినిమాలకి నాటకానికి వెచ్చించినటువంటి వ్యక్తి అండి. ఆయనకి ఇంకోటి తెలియదు, ఇంకో భాష తెలియదు, ఇంకోటి తెలియదు, ఇంకో ఉద్యోగం చేయడం తెలియదు. కేవలం దీని మీదే ఒక కళను నమ్ముకుని వెళ్ళాడు. ఆ రోజుల్లో పడిపోతుంది అనుకున్నటువంటి చిత్రసీమను ఇలాంటి మహానుభావులు నిలబెట్టకపోతే, మూల స్తంభాల్లాగా నిలబెట్టకపోతే ఈ రోజు అసలు చిత్రసీమ ఉండేదా? ఈ రోజున 1000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. కనీసం ఈరోజు బలరామయ్య గారి గురించి మాట్లాడుకునే వ్యక్తులు ఉన్నారా? పడిపోతున్నటువంటి చిత్రసీమను తన వంతు తన బాధ్యత వహించి ఒక స్తంభంలాగా నిలబెట్టాడు ఘంటసాల బలరామయ్య గారు. ఆ తర్వాత ఇప్పటికీ చిత్రసీమలో ఆయన ప్రతిభా పిక్చర్స్ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా ఆయన మనవడు తమన్, ఆయన ఈ రోజుకి చిత్రసీమలో సంగీతంలో ఆయన నిలబడి ఉన్నారు. శివకుమార్ గారి యొక్క పుత్రుడే మన తమన్ గారండి. ఆయన సంగీతంలో నేటికి కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటాం. ఎందువల్లంటే ఘంటసాల బలరామయ్య గారి యొక్క వంశాంకురం
ఆయన సినిమాల్లో ఉండి కొత్త కొత్త వినూత్నమైన ప్రయోగాలు కూడా ఇప్పుడు చేపడుతున్నారు. ఏది ఏమైనా ఘంటసాల బలరామయ్య గారు చిన్న వయస్సులో గుండెపోటుతో కాలం చేయడం సినీ ఫీల్డ్కి నిజంగా దురదృష్టకరమే. ఆయన సాధించినవి తీసినవి 200 300 కాదండి, కేవలం వేళ్ల మీద లెక్కట్టచ్చు, 10 11. మరి 10 11 తీసినవాడు గొప్పవాడు ఏంటండి అని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. కొంతమంది గొప్ప వ్యక్తుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అసలు నీలో టాలెంట్ ఉందని గుర్తించి నీకు అవకాశం ఇచ్చేవాడు ఎవడు ఈ రోజుల్లో? అలా అవకాశాలని చూసి ఆ వ్యక్తి సూట్ అవుతాడు అని తీసుకొచ్చాడు. ఒక దాదా ఫాల్కే అవార్డు గ్రహీతని చేశాడు, ఒక నాగభూషణం గారిని తీసుకొచ్చాడు, గొప్ప వ్యక్తిని తీసుకొచ్చాడు, ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టుని ఈ సినీ ఇండస్ట్రీకి ఇచ్చాడు. నైతిక విలువలను పడేయకుండా సినిమాలను ఆ రోజుల్లో తీశారండి. నష్టాలు వస్తాయి, ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే నష్టాలు వస్తాయని తెలిసి కూడా ఒక మంచి మెసేజ్ అని పంపించాలి అనే దృక్పథంతోనే వాళ్ళు వెళ్ళారు. డబ్బు కాసించి కాదండి, నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి, ఆ సమాజంలో మనం ఒక సినిమా తీస్తున్నామంటే అది ఎంతమంది మీద ప్రభావితం అవుతుంది, దీని నుంచి ఎంతమంది మారాలి, మార్పు రావాలనే ఉద్దేశంతో ఇలాంటి మహానుభావులు గొప్ప గొప్ప సినిమాలు తీసి ప్రజల్లో గొప్ప విషయాలను అందించారు ప్రజలకి. మరి నేటి పరిస్థితులను ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ప్రశ్నార్థకం. ఎవ్వరు ఒక్క వ్యక్తి కూడా ఘంటసాల బలరామయ్య గారి గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా లేకుండా పోయారు. దురదృష్టకరమైన విషయం. వేల కోట్ల టర్నోవర్ జరుగుతోంది ఈ రోజున. ఇలాంటి మహానుభావులు ఊతం ఇవ్వకపోతే ఈరోజు కోట్ల టర్నోవర్ ఉండేదా? చిత్రసీమ బతికుండేదా? ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాపాడుతూ చిత్రసీమను వచ్చారు. తదనంతరం తర్వాత తరం వారికి అందిస్తూ వచ్చారు. నిజంగా బలరామయ్య గారి గురించి చెప్పకపోతే ఏమవుతుందండి అంటే, తరాలు మారుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల గురించి చెప్పకపోతే అది కాలగర్భంలో కలిసిపోతుంది. బలరామయ్య గారు ఎంత గొప్పవాడనేది 47 సంవత్సరాల్లోనే ఆయన, అంటే దాదాపు 47 సంవత్సరాల్లో ఆయన ఇండస్ట్రీలో పరిమితమైంది 1933 నుంచి 53 వరకే. అంటే కేవలం 20 సంవత్సరాల్లో ఒక ఊపు ఊపేశాడు సినిమా రంగాన్ని. కొత్త కొత్త వాళ్ళని ప్రవేశపెట్టడం, కొత్త అంశాలను తీసుకురావడం, ఇలాగా అన్ని కొత్త వినూత్న పద్ధతులు ప్రవేశపెట్టిన వాడు బలరామయ్య గారండి. ఇలాంటి మహానుభావులు చరిత్ర మనకు తెలిసినప్పుడు తర్వాత తరానికి అందించకపోతే అది చాలా ఇబ్బంది, దేశద్రోహంతో సమానమని అనాలండి. ఎందుకంటే గొప్ప వ్యక్తుల గురించి ఖచ్చితంగా తర్వాత తరాలకు తెలియచేయాలి. తెలియచేయకపోతే నేటి దుస్థితి ఎలా ఉందో ఒక వ్యక్తి గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఘంటసాల అనగానే ఘంటసాల వెంకటేశ్వరరావు గారే గుర్తుకొస్తారు. బలరామయ్య గారు ఉన్నారు మహానుభావుడు. ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా మన బలరామయ్య గారే సహాయ సహకారాలు అందజేశారన్న విషయం కూడా తెలియదు చాలామందికి. వాస్తవాలు మాట్లాడుకుంటే ఘంటసాల బలరామయ్య గారు లాంటి మహానుభావులు ఎందరెందరో ఈ ఫీల్డ్లో చిత్రసీమలో ఉండి తెలుగు భాష బతికించేటటువంటి వ్యక్తులకి ఎంతోమందికి సేవ చేశారు. ఈ రోజున తెలుగు అనేది బతికి ఉందంటే చిత్రసీమ ద్వారా వీళ్ళనండి మూలస్తంభాలు, వీళ్ళ వల్లనే బతికుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనకు తెలుసున్నప్పుడు తర్వాత తరాలకి అందజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేయాలని అందరినీ ప్రార్థిస్తూ ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చంద్రదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.